మావా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చోటు ఆన్ వీల్స్ 18 అనమాట. సో ఏంద్రాయుడు హెల్మెట్ పెట్టి ఉన్నారు అనుకుంటున్నారా? సో ఈ రోజు అయితే ఇది సంక్రాంతి రోజు అనమాట. మనం అయితే గండికోటకు పోతున్నాము. సో ఇంకా మనల్ని వేసుకొని ఇంకా పెట్రోల్ బంక్ కూడా వచ్చేసాం అనమాట. సో ముందు దారిలో పోతా ఇంకా చాలానే మాట్లాడేసుకుందాం మావా. సో ఆల్మోస్ట్ ఇదైతే మన కడప నుంచి 90 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట గండికోట. సో ఎట్లాగో సంక్రాంతి పండగ కదా, కొంచెం వైబ్ ఉంటుందని చెప్పి మేము మా ఫ్రెండ్స్ అంతా బయలుదేరినాం. ఇంకా రాలే చాలా మంది. సో ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్ మావా. ఇంకా మేమైతే లేట్ చేయకుండా స్టార్ట్ అయ్యాం అనమాట. సో వెనకాల ఇంకొక బండి కూడా వస్తుంది. ఒక బండిలో ఇద్దరం 4 మెంబర్స్ పోతున్నాము. సరే వచ్చేయండి నాతో పెట్టి. సో మనమైతే ఆల్మోస్ట్ అలంకంపల్లి దాటుకొని ఇప్పుడైతే మనం పెన్నా రివర్ మీద ఉన్నాం అనమాట. కడపలో కల్లా ఇది ఒక రివర్ అనమాట. ఇదైతే మనకు చెన్నూరు దగ్గర ఉంటుంది. మీ అందరికీ తెలిసి ఉంటుంది అబ్బా, నేనైతే మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. నిజం చెప్తున్నాను కదా మా, నాకైతే ఈ రోడ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇది మన కడప నుంచి కర్నూలు హైవే ఎట్లుంటుంది అంటే అట్లుంటుంది. హెవెన్ అని చెప్పుకోవచ్చు మన కడప వాళ్ళకి, అంత మంచిగా ఉంటుంది అనమాట. సో ఇంకా మేము ఎవరెవరం పోతున్నామంటే నేను, చరణ్, ఇంకా కరుణాకరు, తర్వాత సాయిసాగర్ అవుతున్నామంట. మీ అందరూ చూసే ఉంటారు వీళ్ళందరినీ. సో మనమైతే ఇప్పుడే టోల్ ప్లాజాని కూడా దాటేసాం అనమాట. మీరు ఎంతమందికి టోల్ గేట్ ఐడియా అందరూ కింద కామెంట్ చేసి. ఇప్పుడే మనమైతే పొద్దుటూరు కూడా రీచ్ అయిపోయాం అనమాట. సో పొద్దుటూరులోకి ఎంటర్ అవ్వకుండా మనము జమ్మలమడుగు రూట్ కట్ అయిపోతాం అనమాట. సో నుంచి హార్డ్లీ ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది. 30 to 40 మినిట్స్ వెళ్ళిపోతాం. హైవే కూడా మంచిగా ఉంది. అబ్బా ఏం పెద్ద చలి కూడా ఎక్కువ లేదు, సంక్రాంతి కదా. ఇప్పుడు పెట్టే చలి అయిపోతుంది. ఇక మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. నేను చిన్నగా రెడీ ఉంటాం. వీళ్ళు ఆడున్నారు. సో ఇట్లా వచ్చాము ఇప్పుడు మనము. ఇటు నుంచి ఇటు సైడ్ వెళ్ళిపోతే పొద్దుటూరు డీమార్ట్. ఇది డీమార్ట్ పక్కనే మనకు జమ్మలమడుగు హైవే ఉంటుంది. దీంతో స్ట్రైట్ వెళ్ళిపోవడమే. జస్ట్ 40 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా అదో నాకు తెలిసి అదో ఆడ వస్తున్నారు మా వాళ్ళు. ఓకే మావా, అయితే మావా మనమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ జమ్మలమడుగు దగ్గరికి కూడా వచ్చేసాం అనమాట. పెద్ద బిస్కెట్ అయిపోయింది, మధ్యలో బండిలో పెట్రోల్ అయిపోయింది. ఈ టైంలో తోసుకుంటా పోయినాం గురు. అసలు అడ్వెంచర్ అంటే ఇదేనమాట. సో హార్డ్లీ ఇంకో 10 కిలోమీటర్స్లో మనమైతే ఆల్మోస్ట్ జమ్మలమడుగు బ్రిడ్జ్ దగ్గర కూడా వెళ్ళిపోతుంది. సో మావా మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసాం అనమాట. ఇంకొక 10-12 కిలోమీటర్స్ ఉంది. మధ్యలో పెద్ద బిస్కెట్ అయిపోయింది. సో అది మా మ్యాటర్. అయితే ఇంకా మీకు డైరెక్ట్ గండికోటనే చూపిస్తాను. సన్ రైజ్ అయితే ఇంకా కాలేదు, టైం పడుతుంది. ఇంకొక గంట మనం అక్కడ బోన్ ఫైర్ వేద్దాం. ఓకేనా, ఎంజాయ్. సో ఇది వచ్చేసి మనము పెన్నా రివర్ కా నుంచి క్రాస్ అయిపోతాం అనమాట. ఇంకా జమ్మలమడుగు పోయి నుంచి గండికోట పోయి రూట్ అంతా ఇదేమో సింగిల్ వే. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అనమాట. ఇంకా మార్నింగ్ టైమ్స్లో, ఎర్లీ మార్నింగ్ టైంలో ఒక 7-8 టైంలో చూసినామంటే ఒక పీస్ఫుల్ రోడ్ ఉంటుందేమో, చాలా బాగుంటుంది. మీరు ఎంతమందికి జర్నీ ఎక్స్పీరియన్స్ అయిందో కింద కామెంట్ చేసేయండి. ఇదైతే నేను 3rd టైం అనమాట పోవడము. సో ఇది చాలా అడ్వెంచరస్ ఉంటుంది. మీరు కూడా కుదిరితే గండికోటకు అప్పుడప్పుడు వస్తానండి మా, మన కడపలో వాళ్ళకి చాలా బెస్ట్ స్పాట్. సో ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి అనమాట. ఆల్మోస్ట్ ఇంకా ఈడికి వచ్చినామంటే ఈ నుంచి ఒక 3 నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది, ఎక్కువ కూడా ఉండదు. మనం మ్యాక్సిమం చీకట్లో ఉండేలోపే వెళ్ళిపోతాం అనమాట. సో అది అదైతే ఇంకా. సో ఇప్పుడే మనమైతే గండికోట కూడా రీచ్ అయిపోయినాం మామ. ఇంకా తెల్లారలేదు. సో తెల్లారులు మీకు సన్ రైజ్ చూపిస్తాను నేనైతే. ఇప్పుడు మనం సెలవంట వేద్దాము. సెలవంటకి కావాల్సిన సామాగ్రి ఒకటి కూడా లేదు మగాడైతే, ఎతకాలి ఇంకా. సరే రండి అయితే. సో అది కష్టం మేమైతే సిద్ధిగతలు నేర్చుకున్నాం మామ సెలవంట అయినకి. ఇంకా మా వాళ్ళు అయితే దొరికినాకి పెట్టాలి, మేము నేలేదనమాట. సో మా చిన్నవాడు అయితే భయంకరంగా కష్టపడతాను అనమాట. సో ఇంకా ఆఫ్టర్ ఆల్ మేమైతే సెలమెంట్ వేసేసినాం అనమాట. సో ఇంకా బోన్ ఫైర్ ఎంజాయ్ చేయాలి మావా. అది కష్టం మీద మేమైతే ఫైర్ కూడా వేసేసుకున్నాం మావ. చాలా పీస్ఫుల్గా ఉంది మాకైతే. ఇంకా సన్లైట్ రాలేదు, సాయంత్రం సన్లైట్ చాలా పడుతుంది. ఇంకా ఈ బోన్ ఫైర్ మధ్యలో చాయ్ ఉంటే సూపర్ ఉంటుంది అని చెప్పేసి మేమైతే టీ తెచ్చుకునే ఉంటాం. ఈడ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తానంటే మా వాళ్ళు బీభత్సంగా పాటలు పెట్టినారనమాట. నాకు ముందే ఆల్రెడీ నా ఫస్ట్ వీడియోకే కాపీరైట్ స్ట్రైక్ పడింది. సో ఇంకా పడకూడదని నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నా. మా వాడు టీ బేరా అంటే తనకలాడుతున్నాడు మామ. బప్ప వద్దురా, ఎంతైనా సరే మామ లైట్గా తెల్లవారుతా అంటే మంచిగా చలిమంట వేసుకొని ఈ చలిమంటలో వేడిగా పొగలకే చాయ్ తాగుతుంటే ఉంది మాస్టారు. సో మామ ఆల్మోస్ట్ చాలా తెల్లారిపోయింది అనమాట, కానీ సూర్యుడు రాలేదు ఇంకా. సో వెయిట్ చేస్తున్నాము. ఎంతసేపటికి వస్తుందో. గూగుల్ టైం అయితే 6:46 చూపిస్తుంది. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 6:30 అయిపోయింది. ఆ టైంకి వస్తుందో రాదో తెలీదు. సో నిన్ననే హెయిర్ స్టైల్ కటింగ్ చేయించిన, ఎట్టుందో కింద కామెంట్ చేయండి మామ.
చాలాసేపు వెయిట్ తర్వాత మనకైతే సూర్యుడు వస్తున్నాడు. ఇక్కడ చూస్తే మీకు కనపడుతుంది, లైట్గా ఉంది మనకు అక్కడ. మీకు కెమెరాలో కనిపించట్లేదు కానీ ఇక్కడ క్లారిటీగా ఉంది ఐస్కి అయితే. సో 7 అయింది ఆల్మోస్ట్ ఆల్ టైం. 7కి వస్తున్నాడు సూర్యుడు బయటికి, లేట్ కమ్మారు. సో అది మ్యాటర్ అయితే. మనమైతే ఇప్పుడే ఇంటికి కూడా స్టార్ట్ అయిపోయినాము. సో హార్డ్లీ 1.5 hours వెళ్ళిపోతాం. సో సన్ను మనకి ఈడే బాగా కనపడుతున్నాడు, అడగంటే చాలా లేట్ అయిపోయింది. అదో మీకు కనపడుతున్నాడా, చాలా చిన్నగా కనపడుతున్నాడు సన్ అయితే. అదో చాలా బాగున్నాడు బ్యూటిఫుల్గా సన్ను మాత్రం. అదే రోడ్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉందన్నమాట, సూపర్ ఉంది. టోకన్లు లెక్క అడుగుతున్నారు, టోకన్ కోసం లెక్క అడుగుతున్నారు. మీకు నైట్ బయటప్పుడు చూపించాను కదా మా రోడ్డు పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి. సో ఇదే అనమాట, చాలా ప్రశాంతంగా ఉంటుంది. స్ట్రైట్ స్ట్రెచ్ 12 to 14 kilometers ఏమో వస్తుంది. నిజంగా చాలా బాగుంటుంది మామ ఈ రోడ్డు మీద జర్నీ అయితే, మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఇది వచ్చేసి పెన్నా రివర్ మామ, చాలా మందికి తెలిసి ఉంటుంది. వాటర్ ఏం లేవు, రాయలసీమలో ప్రవహించే పెద్ద రివర్ ఇదే అనమాట. అంతా మొత్తం సిద్ధవటము, కడప, జమ్మల్ మడుగు ఇదంతా కలుస్తుంది అనమాట. చాలా పెద్ద రివర్. మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ బ్రిడ్జ్ మీదే ఉన్నాం అనమాట. వెళ్ళిపోతాం. సో హార్డ్లీ ఒక 1/2 hour to 40 minutes వెళ్ళిపోతాం మా వాళ్ళు. సో ఇంకా ఆల్మోస్ట్ ఆల్ కడపకి 30 kilometers ఉంది. వచ్చేసినాం ఇంకా హార్డ్లీ 20-30 minutes. ఎందుకంటే హైవే చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. మా కడప టోల్ గేట్ అనమాట ఇది. రాయలసీమ ఎక్స్ప్రెస్ హైవే అనమాట. ఇది ప్రైవేట్ వాళ్ళదే, కంపెనీ గవర్నమెంట్ ఏం కాదు, అంటే అండర్ గవర్నమెంట్ నడుస్తుంది మామ. ఎంతున్నా ఏదో జర్నీ వేసి వచ్చి టోల్ గేట్ని క్రాస్ అయితే ఆ ఫీలింగ్ అయిపోయారు మామ, చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడే మనం టోల్ గేట్ని కూడా క్రాస్ అయిపోయినాము. హార్డ్లీ 6-7 kilometers అంతే, వచ్చేసినాం కడప కూడా. తిరగండి మామ మీరు కూడా ఫ్రెండ్స్తో. మనం కూడా ఇంకా ఫ్రీక్వెంట్గా స్టార్ట్ చేద్దాం మామ. ఇది పెన్నా రివర్ మీకు ఆడ స్టార్టింగ్లో చూపించాను కదా జమ్మల్ మడుగు దగ్గర. సో ఆ రివర్ అనమాట, ఇక్కడ కనెక్ట్ అయిపోతాం. మళ్ళీ ఇక్కడ నుంచి సిద్ధవటం పోతుంది. కడపలో ఉండేటోళ్ళకి అందరికీ తెలుసు మ్యాక్సిమం. చూడండి నా వీడియో కడప కాకుండా బయట చూస్తే కొంచెం కామెంట్ చేయండి మామ. ఒక తెలియని ఫీలింగ్ ఉంటుంది అనమాట. ప్రస్తుతానికి అయితే నీళ్ళు ఏం లేవు. ఓకే అర్థమైంది, మీకు డౌట్ వచ్చింది. సెటప్ మొత్తం మారిపోయింది, అన్నీ మారిపోయాయి కదా. సో ఇది ఒక 2-3 days తర్వాత తీసిన వీడియో అనమాట. ఏంటంటే ఇంటికి వచ్చిన ఆ రోజు ఇంటికాడ ఎండింగ్ క్రెడిట్స్ షూట్ చేయడం మర్చిపోయినా, అంటే ఇంటికి వచ్చేసినామని చెప్పేసి. సో ఆ వీడియో షూట్ అయిపోతే 10 minutes కూడా పట్టలేదు ఇంటికి రావడానికి. సో వచ్చేసినాము, అప్పటికి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో అది పెద్ద రీజను. సో అది మా గండికోట ట్రిప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. సో ఇంకా ఫ్రీక్వెంట్గా మనమైతే స్టార్ట్ చేద్దాం ట్రిప్స్ అని. సో మరిన్ని ట్రావెల్ ఇంకా ఫుడ్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, చోటు అని విల్ 18. సరే ఉంటాం మళ్ళీ, బాయ్.